బర్మా ట్రయాంగిల్లో మ్యాగ్నెట్లు ఉన్నాయని షిప్లు వెళ్ళి మాయపోతున్నాయని చెప్పడానికి కారణాలు ఏంటంటే ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ షిప్స్ గురించి, సముద్రాల గురించి ఎప్పుడు మాట్లాడినండి, మనకు బర్ముడా ట్రయాంగిల్ అని ఒకటి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్, అది డేంజరస్ ప్లేస్ అని అంటారు. అంటే ప్లేన్స్ గురించి కూడా మాట్లాడతారు, కానీ స్పెసిఫిక్గా షిప్స్ గురించి, అక్కడ నుంచి వెళ్ళిన షిప్స్ అన్నీ కూడా అవి ఇంకా గల్లంత అయిపోతాయి, మిస్ అయిపోతుంది, ఏదో సముద్రం బెడ్ లాగేసుకొని క్రష్ చేస్తుంది అని చాలా స్టోరీస్ ఉన్నాయి బర్ముడా ట్రయాంగిల్ గురించి. మీరేమంటారండి షిప్స్ యాజ్ అ కెప్టెన్? బర్మా ట్రయాంగిల్ అన్నది ఒక ఏరియా, ఒక 3 పాయింట్లు కలిపిన ఒక ఏరియాని ట్రయాంగిల్, త్రికోణం ఉంటుంది. ఆ ఏరియాని బర్ముడా ట్రయాంగిల్ అంటారు. అది బర్ముడా ఒక కంట్రీ ఉంది, మీకు తెలుసు, మాకు క్రికెట్ ఆడుతుంటారు కంట్రీ. సో బర్ముడా, పోర్తరికో అండ్ ఫ్లోరిడా, ఈ 3 పాయింట్లు కలిపిన ఏరియాని బర్ముడా ట్రయాంగిల్ అనే ఏరియా అంటారు. యాక్చువల్గా మొత్తంగా మనం చూసుకుంటే కనుక బర్ముడా ట్రయాంగిల్లో మిస్ అయ్యే షిప్పులు ఎక్కువ కాదు, విపరీతమైన షిప్పులు తిరుగుతుంటాయి, విపరీతమైన ఎయిర్ క్రాఫ్ట్లు తిరుగుతుంటాయి. అక్కడ అతి ఎక్కువగా షిప్స్ క్రాస్ ఏరియా ములుగుతుంటాయి, జరుగుతుంది. దానికి కారణాలు ఒక నిమిషం చెప్తాను. బట్ ప్రపంచంలో అది జరగగానే న్యూస్ బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే మన సైడ్ చిన్న విషయం న్యూస్ రాదు, కానీ హ్యూమన్ వాల్యూ అనేది అటు సైడ్ చాలా ఎక్కువ. సో యుఎస్ సైడ్ అటుపక్క ఒక మనిషి విలువ, ప్రాణ విలువ అన్నది చాలా ఎక్కువ. చిన్న జరగగానే విపరీతంగా దాని న్యూస్ వచ్చేస్తుంది, ఒక షిప్ పోయింది, ఒక 4 చనిపోయారు అని చెప్పి. మన దాంట్లో అంత ఎక్కువ కాదు. దానివల్ల ఏంటంటే అక్కడ జరిగితే చాలా హంగామా జరిగిపోతుంది అనమాట. సో అక్కడ దానికి చాలా కారణాలు ఉన్నాయి. క్రాస్ వేవ్స్ ఉంటాయి, పెద్ద అలలు వస్తాయి, భయంకరమైన అలలు వస్తాయి. అది ఒక ముఖ్య కారణం. అది కాకుండా ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏంటి అంటే, అక్కడ మీథేన్ గ్యాస్ అన్నది కూడా కింద నుంచి వస్తుంది అని చెప్పి కొన్ని ఏరియాలో. షిప్లు ఏమవుతాయి, మీథేన్ గ్యాస్ వచ్చినప్పుడు మన షిప్ మామూలుగా అయితే షిప్లు ఏమవుతాయంటే కిందన వాటర్ కూడా ఒక టైప్ ఆఫ్ షిప్ పైకి తోసే ఒక గుణం ఉంటుంది, దానివల్ల షిప్ గాలి పైకి లేపు ఉంటుంది. అదే మీరు కింద నుంచి బుడగలు వస్తున్నాయి అనుకోండి, ఎయిర్ బుడగలు లాంటివి, ఏమవుతుంది, ఆ షిప్ ని పైకి తోసేంత కెపాసిటీ వాటర్ ఉండదు, అంత స్ట్రాంగ్ ఉండదు ఆ వాటర్. సో దానివల్ల కూడా షిప్పులు ములుగుతున్నాయని చెప్పి ఒక పెద్ద రీసెర్చ్ ద్వారా కూడా తెలిసింది. అది మొత్తం పెద్ద, మీరు ఎప్పుడైనా సరే యూట్యూబ్ లో చెక్ చేస్తే బర్మా ట్రయాంగిల్ గురించి ఒక 1000 కథనాలు ఉంటాయి. అందులో అతి ఎక్కువగా ఇదే కారణం అని చెప్పి ఒకదైతే ఒక ఆయన బోట్ కూడా ముంచి చూపించాడు. ఎలాగంటే కింద నుంచి బబుల్స్ ఒక 10-20 ట్యూబులు పెట్టి గ్యాస్ సైడ్ నుంచి, యాక్చువల్ ఆయన యూస్ చేసిన ఎయిర్ యూస్ చేసి బబుల్స్ లో పెట్టాడు. ఇప్పుడు ఏమవుతుంది, షిప్ ఆ నార్మల్ కండిషన్ ఇంత హైట్ లో ఉండే ఇది కాస్త ఆ కింద నుంచి మరి నీరు లేదని పైకి పుష్ చేయడానికి గాలి వస్తుంది, గాలి నీరు కలిపి బుడగలు నెమ్మదిగా అది ములిగి లోపలికి వెళ్ళిపోతుంది. సో అది ఒక కారణం. బట్ బర్మా ట్రయాంగిల్లో మ్యాగ్నెట్లు ఉన్నాయని షిప్లు వెళ్ళి మాయపోతున్నాయని చెప్పడానికి కారణాలు ఏంటంటే, ఒక ఫ్లీట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ యుఎస్ నేవీ వాళ్ళవి రోజు, అంటే వాళ్ళు ఒక పర్టికులర్ ఒక రూట్లో వెళ్ళి తిరిగి వస్తుండేవారు. ఆ టైంలో జిపిఎస్లు ఇవన్నీ లేనప్పుడు ఏంటి, వాళ్ళు టేక్ ఆఫ్ చేసి ముందుకెళ్ళిన తర్వాత 20 minutes తర్వాత మీ ఎడం పక్క ఒక దీవి కనబడుతుంది, ఒక ఐలాండ్ కనబడుతుంది. అది కనబడిన తర్వాత మీరు ఎడం పక్క తిప్పేయాలి. తిప్పిన తర్వాత ఒక 5 నిమిషాలు ముందుకు వెళ్ళాలి, అప్పుడు మీకు ఇంకో ఐలాండ్ కనబడుతుంది. దాన్ని మీరు ఎడం పక్క 30 degrees ఉంచుకొని తిరిగి వస్తే తిరిగి మీ గమ్యం చేరిపోతారని చెప్పి వాళ్ళకి ఆ టైంలో బండ గుర్తుల్లో తిరిగేవారు. అప్పుడు ఆ రోజు జరిగింది కూడా ఇదే. ఈ బండ గుర్తుతోనే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే లీడర్, ఇది U-19 ఇది అంటారు గ్రూప్ ని, పైకి వెళ్ళిన తర్వాత ఒక ఐలాండ్ చూడాలి, వాళ్ళు ఆ ఐలాండ్ మిస్ అయిపోయారు. సో ఎడం పక్క ఏ ఐలాండ్ అయితే కనబడాలో అది ఎడం పక్క కనబడలేదు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక ఐలాండ్ ఎదురుగా కనబడింది. వీళ్ళేమనుకున్నా, ఎడం పక్కన కనబడిన ఐలాండ్ కాస్త ఎదురు కనబడింది అంటే అర్థం ఏంటి, మేము ఎలా వెళ్ళట్లేదు, మేము ఎలా తిరిగిపోయాం, ఎప్పుడు తిరిగిపోయాం మాకు తెలీదు. సో మా దగ్గర మ్యాగ్నెటిక్ కంపాస్ ఉంటుంది, మనకి దిక్సూచి అంటారు కదా, అది ఉంటుంది, అది తిరిగిపోయింది. సో కింద మ్యాగ్నెటిక్ ఫోర్స్లు ఉన్నాయి, దానివల్ల మ్యాగ్నెటిక్ కంపాస్లు పాడైపోయి ఆయన మిగిలిన వాళ్ళని అడిగాడు రేడియోలో, అరే మీ మ్యాగ్నెటిక్ కంపాస్ ఎంత చూపిస్తుందని. ఎగ్జాంపుల్, మాది 090 చూపిస్తుంది, నాది అదే చూపిస్తుంది, అందరూ కరెక్టే చూపిస్తున్నాయి. వీళ్ళేమనుకున్నారు, ఈ మ్యాగ్నెటిక్ పవర్ కింద వల్ల అందరు మ్యాగ్నెటిక్ కంపాస్లు తప్పు అయిపోయి తిరిగిపోయి అనుకున్నారు. సో వీళ్ళేం చేశారు, ఆ ఐలాండ్ ని చూసుకుంటుండి 90 degrees ఇంకో పక్క వెళ్ళిపోయి అలా సముద్రంలోకి వెళ్ళడం మొదలు పెట్టారు. వాళ్ళు చాలా డిస్టెన్స్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అసలు ఏమీ కనబడట్లేదు.
సో Miss వాళ్ళ అయిపోయిందనుకున్నారు. ఆయిల్ అయిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్ లిమిటెడ్ ఆయిల్ ఉంటుంది కదండి. ఒకసారి ఒక గంటకి తిరిగే ఆయిల్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్కి 3 గంటల ఆయిల్ ఉంటుంది ఎగ్జాంపుల్. అంతే తప్ప ఒక 10 గంటలు తిరగలేరు కదా. Hmm. సో వాళ్ళు డిస్కస్ చేసుకుంది, రేడియోలో వాళ్ళ డిస్కషన్ అన్నీ అయ్యి పోర్ట్ నుంచి వాళ్ళు కాల్ చేశారు వాళ్ళకి, నువ్వు ఎటున్నావు, నువ్వు రా ఇటు తిరగండి ఇటు తిరగడం వాళ్ళు మ్యాగ్నెటిక్ కంపాసే తప్పు అని లెక్కేసుకుంటారు మైండ్లో. నా మ్యాగ్నెటిక్ కంపాస్ తప్పు. సో నేను ఇందులో 0.90 చూపిస్తే అది 0.45, సో 45 డిగ్రీలు యాడ్ చేసుకుందాం అని అనుకొని ఎగ్జాంపుల్ అలా ఎక్కడికో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ అతనితో పాటు వెనకాల వచ్చిన 5-6 ఎయిర్ క్రాఫ్ట్లు కూడా నీళ్ళలో మునిగిపోయి. ఎయిర్ క్రాఫ్ట్ అంటున్నారా లేదా షిప్ అంటున్నారా? ఎయిర్ క్రాఫ్ట్ ఇది ఎయిర్ క్రాఫ్ట్ గాలి వెళ్ళింది. అందుకే చెప్పాను గాలి వెళ్ళిన ఎయిర్ క్రాఫ్ట్ కిందన ఐలాండ్ చూసుకొని అక్కడ తిరబాలు బండ గుర్తుంది దీన్ని రావాలి. అన్ని దీని పోయిన తర్వాత ఏంటంటే అక్కడ పెద్ద మ్యాగ్నెటిక్ ఎనామలీస్ ఉన్నాయి. చిన్న మ్యాగ్నెటిక్ ఎనామలీస్ కొన్ని ప్రపంచంలో కొన్ని ప్లేసులు ఉంటాయి. మీకు మ్యాగ్నెటిక్ ఎనామలీ ఏంటంటే మనకి 0.000 అంటే ప్రాపర్ నార్త్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ నార్త్ వేరు, ఈ టెక్నికల్గా ఎక్కువ వెళ్ళదు మనం. సో మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది మీకు చూపిస్తుంటుంది. ఈ ఏరియాకి వెళ్ళినప్పుడు కొంచెం మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటుంది. దానివల్ల ఒక 2 degrees తేడా ఉంటుంది. 2 degrees 3 degrees 5 degrees వరకు ఉండొచ్చు. బట్ ఇంత పెద్ద వేరియేషన్ రావు. అది పెద్ద తప్పు జరిగి న్యూస్ ఏంటంటే ఎక్కడి నుంచి ఎవరు చూడలేదు. అందరూ అతను అందరూ చెప్పే 45 degrees తిరిగిపోయింది కంపాస్ అంటే. సో మ్యాగ్నెటిక్ ఎనామలీ, సో మ్యాగ్నెటిక్ శక్తులు ఉన్నాయి ఎయిర్ క్రాఫ్ట్ని షిప్ని లాగేయడానికి. ఇదొకటి. ఒక దాని పేరేంటి మెయిల్ ఉంటుంది కదా, ఉత్తరాలు తీసుకెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, కార్గో క్రాఫ్ట్స్ లాంటివి. అలాంటిది ఒకటి పెద్దది, అది కూడా మిస్ అయిపోయింది అక్కడే. ఇలాంటివి కారణాలన్నీ కలిపి బర్ముడా ట్రయాంగిల్ ని ఒక పెద్ద భయంకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దారు. కానీ బట్ యాక్సిడెంట్ జరగలేదని కాదు. చాలా ఇలాగే చూసుకుంటే ఆస్ట్రేలియాలో కూడా బాస్ స్ట్రైట్ ఓ ప్లేస్ ఉంది, BASSSTRAT బాస్ స్ట్రైట్. అక్కడ కూడా విపరీతంగా షిప్పులు మిస్ అయిపోతుంటారు. అది కూడా ఎగ్జాక్ట్లీ ఒక ట్రయాంగిల్ ఒక పాయింట్ నే వాళ్ళు తీసుకున్నారు. అక్కడ కూడా షిప్పులు మిస్ అయిపోతూ ఉంటాయి. విపరీతంగా అలలు క్రాస్, కొన్నిసార్లు ఎలా ఉంటుంది అల్లు, ఇలాగ ఒక అల్లు వస్తుంది, ఇలా ఈ రెండు వెళ్ళి కొన్నిసార్లు మీకు షిప్ ఏమవుతుందో తెలియదు. మీకు పెద్ద అలలు, దాంతో పాటు మౌంటైనస్ వేవ్స్ అంటారు. దానికి కూడా కారణాలు కావచ్చు. ఇప్పుడంటే షిప్పులు పెద్ద వస్తున్నాయి కానీ పూర్వకాలం షిప్పులు అంత పెద్దవి కాదు. ఇప్పుడు యాక్చువల్లీ వెళ్ళిపోతున్నాయి కదండి బర్ముడా ట్రయాంగిల్. చాలా టూరిస్ట్ స్పాట్ అని కూడా విన్నాను. స్పాట్ ఆఫ్ బర్ముడా మీకు మొత్తం కరీబియన్ ఐలాండ్స్ దగ్గర, పోర్తరికో, హైతీ ఈ ఏరియా అంతా బ్యూటిఫుల్ ప్లేసెస్. జమైకా, అది పింక్ బీచెస్, ఇసుక అయితే పింక్ లో ఉంటుంది మీకు కొన్ని ఏరియాస్ లో చూస్తే. బ్యూటిఫుల్ ప్లేస్. ఎస్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ టూరిజం లైన్స్, కరీబియన్ క్రూజెస్ అక్కడ నుంచే వస్తుంది. అంతే కదా. అన్నీ పాడ్కాస్ట్లో ఇక్కడ వరకు వచ్చినారంటే మీకు ఇది చాలా నచ్చుతుంది. కానీ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇట్లాంటిదే అండి ఇంకొక డేంజరస్ పాయింట్. పసిఫిక్ ఓషన్లో అనుకుంటా మన వాళ్ళు వెళ్ళి ఒక కోన్ లాంటిది ఏదో పెట్టిన రెడ్ కలర్గా పాయింట్ నీమో అని అంటారు దాన్ని. దానిపైన కొన్ని మీమ్స్ కూడా వచ్చినాయి. ఏంటంటే ఎవరన్నా అక్కడికి వెళ్ళినారు అనుకోండి, ఏదన్నా మనిషి కానీ షిప్ కానీ అక్కడికి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ వాపస్ రాలేరంట. ల్యాండ్ దగ్గర కూడా రావడానికి ఇంపాసిబుల్ అంట. ఏంటండి అది, ఆ పరిస్థితి ఎట్లా వచ్చింది? అలాంటి అదే కోన్ లాంటిది ప్రపంచ సముద్రంలో కోన్లు పెట్టడాలు అవేం జరగవు. కేప్ నీమో ఇంపార్టెంట్లీ చాలా ప్రాముఖ్యత ఉన్న ప్లేస్ అది. కేప్ నీమో అన్నది. కేప్ నీమో అన్నది ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో 30% మాత్రం ల్యాండ్ ఉందండి, 70% నీరే. కరెక్ట్. సో 70% నీరు కూడా ఒకే పర్టికులర్ ప్యాటర్న్ ఉండదు కదా. మన మ్యాప్ చూసారు మీరు, చూస్తుంటే మన మధ్య మధ్యలో ఇండియన్ ఓషన్ కింద నుంచి మీరు కింద సౌత్ పోల్ వెళ్ళినంత వరకు చూస్తే ఎంత పెద్ద ఏరియాలో ఏం ఐలాండ్స్ లేవు. ఈ విధంగా చూసుకుంటే కొన్ని ఏరియాస్లో ఏంటంటే ల్యాండ్కి మధ్యలో గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు కేప్ నీమో అనే ప్లేస్ దగ్గరికి కానీ షిప్ వెళ్తే ఆ పాయింట్ నుంచి నియరెస్ట్ ల్యాండ్, అతి క్లోజెస్ట్ భూమి ఎంత దూరం అంటే 2700 నాటికల్ మైల్స్. నాటికల్ మైల్స్ అంటే 4000 కిలోమీటర్లు. అంటే మీరున్న స్థానం నుంచి 4000 కిలోమీటర్ల వరకు దగ్గరలో ల్యాండ్ లేదు. సో మీకు మీ హార్ట్ బీట్ ఎంత అయిపోతుందో ఆలోచించండి. మీకు అర్థమైందా? మోస్ట్ అంత ఫార్ ఎక్కడ లేదు ప్రపంచంలో. సో ఆ స్పాట్ ఎంత ప్రాముఖ్యత అంటే ఇప్పుడు శాటిలైట్స్ ఆర్బిట్ చేస్తుంటాయి. ఒక శాటిలైట్ పాడైపోతుంది, శాటిలైట్ డెమాలిష్ చేయాలి, శాటిలైట్ దింపేయాలి, లేకపోతే శాటిలైట్ రిటర్న్ వచ్చిన తర్వాత ఎక్కడో సముద్రంలో దాన్ని పడేయాలి, డెబ్రీస్. ఏం చేస్తారు అనుకున్నారు? ఈ కేప్ నీమో అన్న పాయింట్లో ఈ శాటిలైట్ ఉపగ్రహాలు ఉంటాయి కదా, ఆ కేప్ నీమో అన్న పాయింట్లో దాన్ని ముంచేస్తారు. ఎందుకు అంటే
అక్కడ ల్యాండ్ చేసినప్పుడు ఇంత స్పీడ్కి వెళ్ళి క్రాఫ్ట్స్ కాసి చిన్న మిస్టేక్ అయినా సరే ఒక 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ దూరం వెళ్ళినా సరే స్టిల్ 3500 కిలోమీటర్లు హ్యూమన్ కి దూరంగా ఉన్నారని చెప్పి లెక్క. సో దీన్ని శాటిలైట్ డెబ్రీస్ కి అది డంప్ చేసే ప్లేస్ గా కూడాను కేప్ నిమోర్ వాడతారు. అంతే తప్ప అది అక్కడ నుంచి తిరిగి రిటర్న్ రారు అనే ఏం లేదు. మీరు యాక్చువల్ చూస్తే సర్కమ్ నావిగేట్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ప్రపంచం మొత్తం బోట్లు సోలో బోట్ మీద తిరిగే వాళ్ళు ఉన్నారు ఇండియన్ నేవీ నుంచి. కొందరు వరల్డ్ లో చాలా మంది వెళ్ళారు. లేదంటే సెయిల్ బోట్స్ లో చాలా మంది, సెయిల్ బోట్ అంటే మరపడవాళ్ళు, దాంతో వెళ్ళిన వాళ్ళు ప్రపంచం మొత్తం తిరిగిన వాళ్ళు ఉంటారు. అదొక లైఫ్ లో అది పెద్ద అచీవ్మెంట్. అందరికీ ఆ ఛాన్స్ రాదు. వాళ్ళు చూస్తే మేము ప్రపంచం మొత్తం తిరిగేస్తారు వాళ్ళు. సో ఈ స్పాట్కి వెళ్ళకూడదు, ఆ స్పాట్కి వెళ్ళకూడదు అని ఏం లేదు. సో నావిగేబుల్ వాటర్ అంటే అక్కడ మనం వాడిని పట్టుకెళ్ళకూడదు అన్న ఏదైనా సరే ఆంక్షలు ఉంటే తప్ప ఏ షిప్ అయినా ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఈ కేప్ నిమో అన్నది అంతే తప్ప డేంజరస్ పాయింట్ అక్కడ తిరిగి రారు అన్నది ఏం లేదు. అది ఒక సార్ట్ ఆఫ్ మిత్ అండి. అయిపోయింది అంతే.